కష్టాల్లో ఉన్నవారికి సహాయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు స్టార్ హీరో ప్రభాస్. వైనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న పెను విషాదాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. వైనాడ్ బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రభాస్ 2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఆయన టీం తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి భారీ మొత్తంలో విరాళాన్ని అందించిన హీరో ప్రభాస్ కావటం విశేషం. దానగుణంలో ప్రభాస్ కన్నుడి లాంటి వారంటూ పొగడ్తలతో ఫ్యాన్స్ ముంచేస్తున్నారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసానికి అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ క్రమంలో బాధితులకు సహాయం అందించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ వైనాడ్ బాధితులకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చాడు. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల సాయం అందించాడు. దాంతో ప్రభాస్ దానగుణాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. రియల్ లైఫ్లోనూ ప్రభాస్ కర్ణుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదే క్రమంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ప్రతి ఏటా మాదాపూర్లోని ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్న 100 మంది టాలెంటెడ్ స్టూడెంట్స్కు తన సొంత ఖర్చులతో ఫీజు చెల్లిస్తున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రభాస్ సన్నిహితులు కూడా బయటపెట్టలేదు. కానీ అనుకోకుండా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత సహాయం చేస్తూ కూడా తన్ని పబ్లిసిటీ చేసుకోకుండా ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేసే ప్రభాస్ గొప్ప గుణాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రాజువయ్య మహారాజువయ్య అంటూ ప్రభాస్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ విషాద ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలను కేరళ సీఎం సహాయ నిధికి అందించాడు. ఇక కాలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ ముగ్గురు కలిసి బాధితులకు 50 లక్షలు డొనేట్ చేశారు. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు 20 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నటుడు మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు.